పాత నిబంధన అంతా కూడా దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళు వాటిని కనులారా చూశారు, కానీ వాళ్ళు కనానులో ప్రవేశించలేదు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అన్న మాట ఏంటి అంటే, ఆయనను గ్రహించు హృదయము, చూచు కన్నులు, విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఇచ్చెను కాదు, ఇచ్చి ఉండలేదు. సో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం ద్వారా, లేకపోతే 10 తెగుళ్ళు ఐగుప్తులో తీసుకురావడం ద్వారా వాళ్ళ హృదయాలు తెరవబడి దేవుడిని తెలుసుకునే విధంగా దేవుడు చేయలేదు. కళ్ళున్నాయి, చూస్తున్నారు, కానీ ఆత్మీయంగా వాళ్ళు గురుడితనంలో ఉన్నారనమాట. చెవులు ఉన్నాయి, వింటున్నారు, కానీ అది హృదయంలోకి వెళ్ళడం లేదు. హృదయం ఉంది కానీ దాన్ని గ్రహించే శక్తి వారికి లేదు. దేవుడు ఒక్కడే ఆ జ్ఞానాన్ని, మన హృదయాన్ని, మన కన్నులను తెరవగలిగిన వాడు ఒక్కడే ఆయనే. దావీదు అంటాడు, ఐగుప్తులో మా పితరులను ఈ అద్భుతంలో గ్రహింపకయుండిరి అంటాడు. గ్రహించలేదు, అందుకే వారు ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు. సో స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ఎన్ని అద్భుతాలు చూసినా కూడా హృదయం దేవుడు కఠినపరిచాడు. ఎందుకంటే దేవుని రక్షణ విశ్వాసం ద్వారా జరగాలి. ఎవరైనా రక్షింపబడాలి అంటే వారి హృదయం దేవుడే తెరవాలి. బైబిల్లో 2 వచనాలు ఉన్నాయి. ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఒక వ్యక్తి మార్పు చెందాలన్నా, తన హృదయం తెరవబడాలన్నా అది యెహోవా వశంలో ఉంది. మనం సువార్త చెప్పినంత మాత్రాన మానవులు రక్షింపబడరు. అందుకే చూడండి, ఎన్ని అద్భుతాలు చేశాడో ఇశ్రాయేలు కోసం, కానీ అవేమీ కూడా వారిని రక్షించలేదు. అందుకే క్రొత్త నిబంధనలో ఏంటి అంటే, విశ్వాసము ద్వారాగానే రక్షణ, క్రియల వల్ల కాదు. 10 తెగుళ్ళు రప్పించాడు, సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఫరో రథాలను కూల్చాడు, మిడతలను రప్పించాడు, నీళ్లను రక్తంలో మార్చాడు. ఇవేమి కూడా ఇశ్రాయేలును రక్షించలేవు. దేవుడు ఒక్కడే తన హృదయాన్ని, మానవుని యొక్క హృదయాన్ని మార్చగలిగిన వాడు. అందుకే ఒక వచనం ఉంది చూడండి, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 7వ వచనంలో, ఐగుప్తుల్లో మా పితరుని అద్భుతంలో గ్రహింపకి ఉండిరి, నీ కృపబాహుళ్యమును జ్ఞాపకములకు తెచ్చుకొనకి ఉండిరి, సముద్రం వద్ద ఎర్ర సముద్రం ద్వారా తిరుగుబాటు చేసిరి. అంటే మీరు ఆలోచించండి, మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళిన మొదలు మోషే యొక్క అధికారము యెహోషువకి ఇచ్చేంత వరకు కూడా ఎవరి హృదయాలు తెరవబడలేదన్నమాట. కఠినపరిచాడు. ఇటు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఇటు ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలులను వారి హృదయాలను కఠినపరిచి, ఇటేమో తన రక్షణను అన్యులకు ఇవ్వడానికి దేవుడు ఈ ప్రణాళికను సిద్ధం చేశాడు. కాల్విన్ అనే భక్తుడు అన్నాడు, మనుషులు గొప్ప వెలుగులో కూడా గుడ్డితనంలో ఉంటారు. గొప్ప వెలుగు ఉంది, అయినప్పటికీ మనుషులు గుడ్డివారి వలె ఉన్నారు అంటాడు. ఎంత గొప్ప వెలుగు ఉన్నా దేవుడు వారి హృదయాన్ని వెలిగించకపోతే వారు గ్రహించే హృదయం వారికి లేదు అని భక్తుడు అన్నాడు. దేవుడే వారిని తనని ఎరుగకుండా చేశాడు ఇశ్రాయేలుని. మోషే దగ్గర నుండి యెహోషువ కాలేబు వరకు వారు చూసిన ప్రతి క్రియలు ఏవి కూడా వారిని రక్షించలేదు. ఒక్క సందర్భంలో కూడా వాళ్ళు దేవునిగా ఎరగలేదు. మీరు చదవండి, నిర్గమకాండం నుండి మోషే యొక్క అధికారము యెహోషువ కాలేబు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఎక్కడ వారిలో మారు మనసు, పశ్చాత్తాపం జరగలేదు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనంలో, మరియు నీవు బ్రతుకుటికై నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించినట్లు దేవుడిని యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయను. దేవుడు హృదయ సున్నతి చేస్తే కానీ ఆ హృదయము ఆయనను గ్రహించలేదు, ఆ కళ్ళు ఆయన చూడలేవు.
ఆ చెవులు ఆయన గూర్చి వినలేవు. ప్రభు అన్నాడు, చెవులు గలవాడు వినుగాక అన్నాడు. చెవులు అందరికీ ఉంటాయి, కానీ అందరూ వింటున్నారా? బైబిల్ చదువుతారు అందరూ, హిందువులు కూడా చదువుతున్నారు ఈ మధ్యన. ఎందుకు? తప్పులు వెతికి మనల్ని. చదివే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా? అర్థం కాదు. వాళ్ళు చదువుతున్నారు, మనం చదువుతున్నాం, కానీ మనకెందుకు అర్థమవుతుంది? దేవుని ఆత్మ మనతో ఉంది. ఆయన ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. 30వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, అద్భుతాలు మనిషిని రక్షించలేవు. ఎర్ర సముద్రం పాయలుగా చేయడం ద్వారా వాళ్ళు రక్షణ పొందలేరు. 10 తెగుళ్ళ వల్ల వాళ్ళు దేవుని తెలుసుకోలేరు. దేవుడే ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాన్ని తెరవాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 36వ వచనంలో దేవుడు హృదయమును సున్నతి చెయ్యును అన్నది. ఎవరెవరి హృదయాన్ని? ఎందుకు హృదయ సున్నతి? ద్వితీయోపదేశకాండం 36లో యెహోవా దేవుడని యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమును నీ సంతతి వారి హృదయమును సున్నతి చేయను. మామూలుగా మనం దేవుడిని ఎరగలేము, ఆయన ఆజ్ఞలకు లోబడలేము. ఆయన ఆజ్ఞకు లోబడాలి అంటే మన హృదయం ఏం చేయబడాలి? శారీరక సున్నతి కాదు, హృదయ సున్నతి చేయబడాలి. నూతన నిబంధన అంటేనే అర్థం, ఇదిగో నేను నీకు నూతన హృదయం పుట్టిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఉంది ఈ మాట. నీతో ఒక నూతన నిబంధన చేసుకుంటాను. అదేంటి అంటే, నీ రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇవ్వడమే దేవుడు చేసిన గొప్ప మేలు. యెహోవాకు లోబడుటకు ఏం కావాలి మనకి? ఎర్ర సముద్రం పాయలుగా చేస్తే మనం లోబడలేం. అది మనల్ని మార్చలేదు. అద్భుతాలు మనల్ని మార్చలేవు. ప్రత్యేక ప్రార్థనలు మనల్ని మార్చలేవు. దేవుడే హృదయ సున్నతి చెయ్యాలి. ఎందుకు? 8వ వచనంలో ఉంది, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొందువు. ఎందుకు చెప్తున్నానంటే, ఐగుప్తులో మొదలుకొని వాళ్ళు యోర్దాను నదికి వచ్చే వరకు కూడా వాళ్ళని ఏది కూడా మార్చలేదు. ఎన్ని అద్భుతాలు చేశాడంటే దేవుడు, వాళ్ళకి చేయం కుట్టినట్టు కూడా లేదు. దేవుడిచ్చే రక్షణ వారు తెలుసుకోలేకపోయారు. అందుకే ఈ అద్భుతాల వల్ల కాదు వాళ్ళు రక్షణ పొందేది, కేవలము దేవుడే నూతన హృదయం ఒక మనిషికి ఇవ్వాలి. ఆ హృదయం ఇస్తే ఏమవుతుంది? 8వ వచనంలో తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీవు గైకొంటావు. ఒకప్పుడు దేవుడు అంటే అసహించుకునే నువ్వు, ఇప్పుడు దేవుడు నూతన హృదయం ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఆయనను సేవించడం ప్రారంభించావు. వినగలిగే చెవులు, చూడగలిగే కళ్ళు, గ్రహించే హృదయము దేవుడే ఇవ్వాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవాయే కలుగు చేసిన వాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంది ఈ మాట. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవాయే కలుగు చేసిన వాడు. ఈ కళ్ళతో చూడడం కాదు. పౌలు ఏ కళ్ళతో చూశాడు ప్రభుని? అదిగో వెళ్తున్నాడు దమస్కు పట్టణానికి, యేసు ప్రభు నమ్ముకున్న వారిని హింసించడానికి, దూషించడానికి. అయితే దేవుడు తన కళ్ళకు గుడ్డుతనం కలిగించాడు. ఎప్పుడైతే గుడ్డుతనం వచ్చిందో అప్పుడు నిజమైన మనోనేత్రాలు వెలిగింపబడినాయి. ఆ గుడ్డుతనంలోనే ప్రభుని పౌలు చూడడం ప్రారంభించాడు. కనుక ఎవరిని మార్చారు? సౌలుని పౌలుగా దేవుడే మార్చాడు. ఆ నూతన హృదయం దేవుడు సౌలుకి ఇచ్చాడు కాబట్టే ఇదిగో పరిచర్య చేసే ఈరోజు ఇన్ని పత్రికలు రాశాడు. సో కళ్ళున్నప్పుడు చూడలేకపోయాడు ప్రభువుని, కళ్ళు పోయిన తర్వాత చూడడం ప్రారంభించాడు. అంతే. కొంతమంది ఈ కళ్ళు ఉండగా ఎప్పుడు దేవుని తెలుసుకోలేరు. అందరికీ కళ్ళు ఉన్నాయి, లోకంలో ఉన్న వాళ్ళందరికీ. అందరూ దేవుని తెలుసుకుంటున్నారా? లేదు. కానీ ఈ కళ్ళు పోవాలి, మనోనేత్రాలు
వెలిగింపబడాలి. పౌల్లో చూస్తుంది మనం అదే. 3 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? 3 రోజులు గురుడుతనంలో ఉన్నాడు. ఏం చేశాడంటే 3 రోజులు ప్రభుని చూశాడు. మరణించి తిరిగి లేచిన ప్రభుని చూశాడు. యేసే క్రీస్తుని ప్రకటిస్తుంటే స్టెఫను అందరూ ఏం చేశారు? అతన్ని రాళ్లతో కొట్టి చంపితే అప్పుడు పౌలు కూడా అక్కడే ఉన్నాడు. అదే పౌలుకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, తన మనోనేత్రాల్ని వెలిగించాడు. వెంటనే పౌలు ఏం చేశాడు తెలుసా? బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది. వాక్యమును అంగీకరించినట్లు గుర్తు బాప్తీసం. రక్షణ ఏమో ఇప్పుడు పొంది, బాప్తీసం ఏమో 10 సంవత్సరాల తర్వాత. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 ప్రకారం ఏమైంది? వాక్యం విన్నవారు, వాక్యం అంగీకరించిన వారు వెంటనే బాప్తీసము పొందారు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు బాప్తీసాన్ని? కనుక వినగలిగే చెవులు, చూడగలిగే కళ్ళు, గ్రహించే హృదయము యెహోవాయే వారికి గుడ్డితనం కలిగించాడు. ఎందుకు అంటే అన్యులకు రోషం పుట్టించడానికి అని అంటాడు పౌలు. ఒక ప్రక్కన వీరిని ఆపాడు, గుడ్డితనం కలిగించి, మరొక ప్రక్క అన్యులకు వెలుగును అనుగ్రహించాడు. వారు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నారు. కానీ దేవుడు క్రియల ద్వారా కాదు రక్షణ, ఇదిగో కేవలము నూతన హృదయం ద్వారానే మీకు రక్షణ అనుగ్రహింపబడాలన్నది దేవుని ఉద్దేశం. ధర్మశాస్త్రం ఆజ్ఞలు తీసుకొస్తే నూతన నిబంధన మాత్రం నూతన హృదయాన్ని పుట్టింపు చేసింది మానవునికి. తీతుకు రాసిన పత్రికలు ఏముంటుందంటే, పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని తిరిగి జన్మింప చేశాను అని ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక వచనం పౌలు యేసు ప్రభు కూడా ఒకే వచనానికి గురించి చెప్తూ అంటారు, నీ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట నిజమే. కాబట్టి దేవుని వలనైనను ఈ రక్షణ అన్యుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక. సో ఈ రక్షణ ఎవరికి రావడానికి దేవుడు వారి కన్నులను మూశాడు. కాబట్టి దేవుని వలననైనా ఈ రక్షణ అన్యుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక. చూసారా, వారి హృదయాన్ని కొవ్వుపరిచాడు, కళ్ళను మూశాడు, చెవులను మూశాడు. కారణం ఏంటంటే ఈ రక్షణ అన్యుల దగ్గరకు రావడానికి. ఈ యెషయా గ్రంథంలో ఈ మాట ఉంది, పౌలు చెప్పిన మాట 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినిచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనుకొందురు. వారు కళ్ళుతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము కురువు చేసి వారు చెవులు మందపరిచి వారు కన్నులు మోయించమని చెప్పాను. నిజమే దేవా, ఇశ్రాయేలు యొక్క హృదయాన్ని మీరు కఠినపరచకపోతే ఈ రక్షణ నాకు వచ్చేది కాదు. పౌలు అదే చెప్తున్నాడు, యేసు ప్రభు కూడా ఉపమాన రీతిగా అదే చెప్పాడు. వారు చూచుటకు కళ్ళు కలిగిన వారే, కానీ వారు చూడలేరు, గ్రహించలేరు, వినలేరు అని ప్రభువే చెప్పాడు. కానీ ఏంటి ప్రయోజనం? వారి హృదయ స్థితికి మారకపోతే దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తే ఏంటి ప్రయోజనం? వారి హృదయము సున్నతి చేయబడకపోతే. మోషేని పంపించాడు, యెహోషువను పంపించాడు, వారి కోసం చేయలేదంటే లేదు, చాలా చేశాడు ఎడారిలో, కానీ వారిని మార్చగలిగింది ఏది కూడా లేదు. దేవుడు సున్నతి పెట్టింది ఎందుకు అంటే అర్థం దేవునికి లోబడుతున్నట్లు గుర్తుగా సున్నతి దేవుడు పెట్టాడు. అందుకే హృదయ సున్నతి గురించి ద్వితీయోపదేశ కాండలో మనం ఇందాక చదువుకున్నాం. రోమపత్రికలో పౌలు అంటాడు, బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అంతరంగమైన సున్నతే సున్నతి అంటాడు. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే
యూదుడు. సో నిజమైన యూదుడు ఎవడు అంటే సున్నతి చేయించుకున్నవాడు కాదు, హృదయ సున్నతి పొందినవాడే నిజముగా అబ్రహాము కుమారుడు. వీళ్ళకి శారీరక సున్నతి ఉంది కానీ ఇశ్రాయేలుకు హృదయ సున్నతి లేదు. హృదయ సున్నతి అంటేనే అర్థం దేవా నీకు లోబడతానని గుర్తుగా శారీరక సున్నతి చేయించుకునేవారు. అయితే పౌలు అంటాడు నిజమైన యూదుడు ఎవడో తెలుసా, నిజమైన యేసుక్రీస్తు యొక్క వారసుడు ఎవరో తెలుసా, హృదయ సున్నతి గలవారే. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వల్ల కలిగినది కాదు. అబ్రహాము ధర్మశాస్త్రం రాకముందే సున్నతి చేయించుకున్నాడు. అదేంటండి, ధర్మశాస్త్రం వచ్చింది కదా తర్వాత కదా దేవుడు సున్నతి చేయించుకోమని ఆజ్ఞ ఇచ్చింది అంటే, అబ్రహాము చేయించుకుంది శారీరకమైన సున్నతి కాదు, హృదయాన్ని సున్నతి చేసుకున్నాడు. అందుకే దేవుని మాటకు లోబడ్డాడు. అప్పుడెక్కడుంది ధర్మశాస్త్రం, అప్పుడెక్కడున్నాయి దేవుని ఆజ్ఞలు లోబడ్డానికి? ఇశ్రాయేల్ అనుకున్నారు శారీరకమైన సున్నతే ముఖ్యం అనుకున్నారు, కానీ వారి ఆత్మీయంగా హృదయం సున్నతి చేయబడలేదు. రోమపత్రికలో అంటాడు పౌలు 4వ అధ్యాయంలో 11వ వచనంలో, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించడానికి అతడు సున్నతి పొందక మునుపు కలిగిన విశ్వాసమైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాను. ధర్మశాస్త్రం లేనప్పుడు, ఆజ్ఞలే లేనప్పుడు అబ్రహాము హృదయ సున్నతి పొందాడు. హృదయం దేవునికి ఇచ్చాడు. హృదయ సున్నతి అంటే శరీరాన్ని గాయపరచుకోవడం కాదు, సున్నతి అంటే హృదయాన్ని దేవునికి ఇవ్వడం. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందాను. దేవునికి విధేయుడైనట్లు గుర్తు ఏంటి? సున్నతి. క్రొత్త నిబంధనలో దేవునికి మనము విధేయతలైనట్లుగా గుర్తు ఏంటంటే బాప్తిస్మం. మనము కన్ఫెస్ చేస్తున్నాం, అందరి ముందు ఒప్పుకుంటున్నాం, ఇదిగో నేను ఇక నుండి నా ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా నేను పాతి పెట్టానని మనం కన్ఫెస్ చేస్తున్నాం ప్రజలందరి ఎదుట. అలాగే అబ్రహాము హృదయ సున్నతి పొందాడు, శారీరక సున్నతి పొందలేదు. దేవుని ఆజ్ఞకు లోబట్టినట్టు గుర్తు సున్నతి, రక్షణ పొందినట్లు గుర్తు బాప్తిస్మము. అంతే తప్ప రక్షణ పొందడానికి బాప్తిస్మం కాదు. ఈ తేడా మీరు గ్రహించండి. అబ్రహాం ఏం చేశాడు? సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి చేయించుకున్నాడు. బాప్తిస్మం రక్షణ ఇవ్వలేదు. రక్షణ కోసం బాప్తిస్మం కాదు, రక్షణ పొందడానికి బాప్తిస్మం కాదు. నీతికి గుర్తుగా, విశ్వాసమునకు గుర్తుగా, రక్షణ పొందినట్లు గుర్తుగా ఏంటి? బాప్తిస్మం తీసుకుంటున్నాం. అలాగే అబ్రహాము కూడా. వీళ్ళు అనుకున్నారు సున్నతి పొందడమే రక్షణ అనుకున్నారు యూదులు. సున్నతి పొందితేనే అబ్రహాము సంతానమని గుర్తిస్తారేమో అనుకున్నారు. ప్రభు వారిని ఎదిరించాడు. ఏమన్నాడు? మీరు పేరుకి అబ్రహాము సంతానం కానీ అబ్రహాం చేసిన క్రియల్లో ఏది మీలో కనబడట్లేదే. అబ్రహాముకున్న విధేయత మీలో లేదే. దేవుడు రాళ్ళ నుండి కూడా పిల్లలను పుట్టించగలుగుతాడు. రాయి నుండి నీళ్లు పారించగలిగిన దేవుడు రాళ్ళ నుండి ఏదైనా చేయగలుగుతాడు. కనుక అర్థం చేసుకోండి, రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపము ఇవన్నీ కూడా ఇవి హృదయంలో జరిగేవే. భౌతికంగా బాప్తిస్మము కానీ భౌతికమైన సున్నతి కానీ ఏది కూడా మనల్ని రక్షణలోకి తీసుకురాలేవు. 12వ వచనం అంటున్నాడు రోమపత్రిక 4:12, మరి సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి ఆయన తండ్రి. యేసుక్రీస్తు ముందున్న యూదులకి, యేసుక్రీస్తు తర్వాత ప్రారంభమైన సంఘానికి అబ్రహాము
మాదిరి. ఎలా మాదిరి అండి? 12వ వచనంలో ఉంది ఈ మాట. సున్నతి పొందక మునిపే అతను నీతి గలవాడైనట్లు అతనికి ముద్ర ఉంది. అబ్రహాము ధర్మశాస్త్రం లేకముందు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే వచ్చిన తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. కానీ అబ్రహాము ఇవేమి లేకుండానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో బాప్తీసం అనేది రక్షణ తర్వాత జరిగేది. ముందు మనం నీతిమంతులుగా విశ్వాసం ద్వారా తీర్చబడతాం. తద్వారా మనము బాప్తీసం అనే అనుభవంలోకి వస్తాం. 12వ వచనంలో సున్నతి గల వారికి సున్నతి లేని వారికి అబ్రహాము తండ్రి. నేను అబ్రహాముకు నాకు తండ్రి అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? విశ్వాసం ఒకటే చాలు, సున్నతి అక్కర్లేదు. అందుకే రోమా 4:11 సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతను తండ్రి. తండ్రి. అందుకే యూదులు యేసు ప్రభుని అడ్డగించారు. ఎవరు నువ్వు అని. అబ్రహాం మా తండ్రి అన్నారు. ప్రభు అన్నాడు, సున్నతి పొందితే తండ్రి అయిపోతారా? అబ్రహాము సంతానం నుండి వంశావళి నుంచి వస్తే నీవు అబ్రహాముకు కుమారుడువా? వంశావళి నుంచి వస్తే కుమారుడు కాదు. అబ్రహాము యొక్క విశ్వాసం నీలో ఉంటే నీవు అబ్రహాము కుమారుడు అవుతావు తప్ప నువ్వు వంశావళి నుంచి వస్తే కుమారుడు అవ్వలేవు. నువ్వు పెద్ద రాజవంశం, బ్రాహ్మిన్స్ వంశం నుంచి వచ్చావంటే నీకు రక్షణ లేదు. అబ్రహాముకు కుమారులు అంటే అవ్వాలంటే ఒకటి భౌతికంగా వంశావళి ప్రకారం ఆయన యూదులు, విశ్వాసం ద్వారా అన్యులైన మనం కూడా అబ్రహాముకు కుమారులు అవుతున్నాం. ప్రభువుకి యూదులకి ఉన్న ఈ ఘర్షణ ఏంటి అంటే, వీళ్ళేమో వంశావళిని బట్టి హెచ్చించుకుంటుంటే ప్రభు అన్నాడు, నీ సున్నతి నిన్ను రక్షించలేదు అంటున్నాడు. పౌలు అంటున్నాడు, అబ్రహాముకు నీకే కాదు తండ్రి, సున్నతి గలవారికి సున్నతి లేని వారికి కూడా ఆయన తండ్రి. అదే అంటున్నాడు రోమా 4:11 సున్నతి గలవారికి సున్నతి లేని వారికి నమ్మిన వారందరికీ అబ్రహాము తండ్రి అవుతున్నాడు. అతను ముందే నీతి గలవాడు. ఈ విషయం యూదులు ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. వంశావళి కాదు ముఖ్యం. అందుకే ఒక శతాధిపతి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ప్రభు అన్నాడు, నేను ఇంటికి రావక్కర్లేదు, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇశ్రాయేలులో నీ వంటి వారు ఎవరు లేరు అన్నాడు. నీవు నిజముగా ఇశ్రాయేలుడువు, నీవు నిజముగా అబ్రహాము కుమారుడు, నీవు నిజముగా దేవుని కుమారుడు. జక్కయ్యను కూడా అదే మాట అన్నాడు. జక్కయ్య వంశవాళికి నిజంగా యూదుడే భౌతికంగా, కానీ నిజమైన అబ్రహాము కుమారుడు ఎప్పుడయ్యాడు? తన హృదయము మారినప్పుడు. అందుకే హృదయ సున్నతి లేకుండా మనం అబ్రహాము కుమారులుగా ఎప్పటికీ పిలవబడలేము. హృదయ సున్నతి అందుకే ముఖ్యం. అబ్రహాము నీతిగా ఉన్న తర్వాత దానికి గుర్తుగా సున్నతి చేయించుకున్నాడు. మనం రక్షణ పొందినట్లు గుర్తుగా బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. హృదయ మార్పు లేకుండా భౌతికమైన సున్నతి ఎందుకు? రక్షణ పొందకుండా బాప్తిసం ఎందుకు? హృదయంలో మార్పు జరగకుండా శరీరాన్ని కత్తిరించుకుంటే ఉపయోగం ఏముంది? రక్షణే పొందకుండా బాప్తిసాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏముంది? అది ఉత్తి స్నానం అవుతుంది. అప్పుడు ధర్మశాస్త్రం రాకముందు నీతిమంతుడిగా చేర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నీతిమంతుడని ముద్రగా, దేవునికి విధేయుడని ముద్రగా అబ్రహాము సున్నతి చేయించుకున్నాడు. నిజమే, హృదయ సున్నతి లేకుండా ఎందుకు శారీరక సున్నతి? ఏమండి, హృదయంలో మార్పు జరగకుండా ఎందుకు ప్రభు బలలో పాలు పంపులు పొందడం? ఎందుకు బాప్తిసం అనే అనుభవం? ప్రభు బాప్తిసం తీసుకోమని అడగడం లేదు. అందుకే అంటున్నాడు యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను, సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. ఎందుకు మీకు బాప్తీసాలు? మారు మనసు లేకుండానే చాలామంది బాప్తీసాలు తీసుకుంటారు. పెళ్ళికి సభ్యత్వం కోసం ఇంట్లో వాళ్ళు కంగారు పెడేస్తున్నారు తీసుకోమని అని కొంతమంది. బాప్తీసము అనేది వాక్యమును అంగీకరించిన తక్షణమే, అక్కడ నీళ్లు బాగోపోయినా పర్లేదు, నేనేది ఆటంకపరచకూడదు. బురద నీళ్ళైనా పర్లేదు, నేనేది ఆటంకపరచకూడదు. నపుంసకుడు అన్నాడు, నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఏంటి ఆటంకం? రథానాపు. వెంటనే వెళ్ళాడు, బాప్తీసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మని వరం పొందుకున్నాడు.
కనుక దేవుడు చెప్పేది వారికి నూతన హృదయాన్ని పుట్టిస్తాను. ఓ సద్దుకైలారా, పరిసయ్యులారా, శాస్త్రులైరా, మీరు అబ్రహాము సంతానం అని హెచ్చించుకుంటున్నారు, కానీ మీకు హృదయ సున్నతి లేకపోతే మీరు అబ్రహాం సంతానముగా పిలువబడరు. ఎఫెసీ పత్రికలో ఉంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపడ్డారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అలాగని క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే అంటున్నాడు యాకోబు. రక్షణ పొందడానికి విశ్వాసం చాలు, కానీ రక్షణ పొందినట్టు గుర్తుగా క్రియలు మనం చెయ్యాలి. ఆ క్రియలే ఇదిగో బాప్తిస్మం. రోమ పత్రికలోకి రండి, 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాడా? అవును, అన్యులకును దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని, విశ్వాసములు సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చును. సున్నతి గలవారిని, సున్నతి లేని వారిని ఎవరు చెప్తున్నారు? పౌలు ఎవరికి చెప్తూ ఉన్నాడు? యూదులకు చెప్తున్నాడు, చర్చిస్తున్నాడు. దేవుడు మీకే దేవుడు కాదు, అన్యులకు కూడా ఆయన దేవుడే. విశ్వాసం మూలముగా సున్నతి లేని వారిని కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఆయన తీర్చుతాడు. కనుక క్రియలు కాదు రక్షింపబడడానికి, పుణ్య స్నానాలు కాదు రక్షింపబడడానికి. రక్షణ అనేది, మారు మనసు అనేది, పశ్చాత్తాపం అనేది ఇవి హృదయంలో జరిగేవి, పైకి కనపడవు. అపోస్తుల కార్యంలోకి వస్తే పౌలు అంటాడు 15వ అధ్యాయంలో, పరిసయ్యులకు అపోస్తులకు పౌలుకు ఒక వాగ్వాదం జరుగుతుంది. ఇక్కడ అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 5వ వచనంలో పరిసయ్యులు ఏమడుగుతారంటే పౌల్ని, విశ్వాసులైన కొందరు లేచి అన్యులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారు ఆజ్ఞాపింపవలననియు చెప్పారు. ఏ పత్రిక చూడండి, పౌలు రాసిన రోమా పత్రిక కానీ ఎఫెసీ పత్రిక కానీ అన్నీ చెప్పే ఏంటి అంటే విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. క్రియలేవి కూడా మనల్ని రక్షించలేవు. హృదయంలో మార్పు ఒక్కటే. వారు అంటున్నారు అన్యులకు కూడా శారీరక సున్నతి అవసరం, కానీ క్రొత్త నిబంధనలో శారీరక సున్నతి అవసరం లేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ బాప్తిస్మము, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము. సున్నతి అంటే అర్థం ఏంటి మీకు చాలాసార్లు చెప్పాను. నా శరీరం మందు నేను అతిశయించదగినది ఏది కూడా లేదు అని సున్నతి చేయించుకోవడం. ఇక్కడ 5వ వచనంలో వచ్చిన సమస్య ఏంటి అంటే, సున్నతి చేయించుకోవాలి అని ఒక వర్గం అంటుంటే పౌలు ఏమంటాడో చూడండి 7వ వచనంలో, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోటి సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యము ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకు వారికి ఏ భేదమునైనను కనపరచలేదు. శారీరక శుభ్రత కాదు, హృదయ సున్నతి ఎంతో ప్రాముఖ్యం. కుంభమేళ వెళ్ళి ములిగితే కాదు నీ పాపాలు పోయేది. నీ హృదయంలో మార్పు రానంతకాలం నువ్వు రక్షణ పొందలేవు. హృదయంలో విశ్వాసం కలుగజేసేది దేవుడే. అందుకే 9వ వచనం, వారి హృదయములను విశ్వాసము వలన, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమును కనపరచలేదు. గనుక మన పితరులైన మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, 10 తెగుళ్ళు రప్పించాడు. ఇన్ని చేసినా అవేవి ఇశ్రాయేలు రక్షణకు తోడ్పడలేదు. అవన్నీ దేవుడు చేసినవన్నీ భౌతిక సంబంధమైనవి. ఫరో నుంచి తప్పించడం భౌతిక సంబంధమైంది. వారికి అరణ్యముల ఆహారం ఇవ్వడం భౌతిక సంబంధమైందే. నీళ్లు ఇవ్వడం భౌతిక సంబంధమైందే. బండను కొడితే నీళ్లు రావడం ఎందుకది? శరీరానికి సంబంధించిందే.
కానీ వాళ్ళ ఆత్మీయతకు, వారి రక్షణకు ఒక్కటి కూడా వారికి అవసరం పడలేదు. నీతిగా ఉండునట్లు గుర్తు సున్నతి, రక్షణ పొందినట్లు బాప్తీసం. కానీ బాప్తీసం రక్షణ ఇవ్వలేదు, సున్నతి రక్షణ ఇవ్వలేదు. కానీ రక్షణ ఇచ్చేది ఏంటి? విశ్వాసం ఒక్కటే. నేను అబ్రహాము కుమారునిగా చేయగలిగింది ఏంటి? విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. దేవుడు తద్వారా ఏం చూపించబోతున్నాడు ఇశ్రాయేలీయుల కంటే? దేవుడు అందరికీ దేవుడే, విశ్వసించిన వారందరికీ ఆయన దేవుడే అని చూపించడానికి ఇశ్రాయేలీయులను ఈ రకంగా వారికి ఈ విషయాన్ని తెలియపరిచాడు. ద్వితీయోపదేశకాండకు రండి, 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితోను నీ దేవుడి యెహోవాను ప్రేమింపవలెను. ఒక ప్రక్కనేమో ధర్మశాస్త్రం ఆజ్ఞను ఆధారం చేసుకుని మానవులు శిక్షకు అప్పగిస్తుంది. మానవుడేమో ఈ ఆజ్ఞలను పాటించలేడు. ఎందుకంటే నూతన హృదయం ద్వారానే దేవునికి మనం లోబడగలుగుతాం. నూతన నిబంధన అంటేనే అర్థం దేవుడు మనల్ని, మన హృదయాన్ని నూతన పరుస్తాడు. అందుకే నూతన నిబంధనలో ఇక ఎర్ర సముద్రాలు, ఏ పాయలు చెడవే ఉండవు. ఎందుకు అంటే గొప్ప నిబంధన ఏంటి అంటే నీ రాతి గుండుని తీసి మాంసగుండిగా మార్చడమే నూతన నిబంధన యొక్క సారాంశం. అందుకే నూతన నిబంధనలో మనం ఏమి చూడం, 10 తెగుళ్ళు మనం చూడం. ఆజ్ఞ ఒకటి ఉంది, కానీ దాంతోపాటు ఏం కావాలి? ధర్మశాస్త్రం ఒకటి ఉంటే సరిపోతుందా? దానిని అనుసరించి దానికి విధేయులుగా జీవించే హృదయం వద్దా? అందుకే ఇటు ఆజ్ఞలు ఉన్నాయి, ఇటు హృదయము ఉంది. 2 ఉండాలి. పిల్లలు కంటే చాలా వాళ్ళని ప్రేమించే హృదయం దేవుడు ఇవ్వలేదు అనుకోండి, కనగలిగే శక్తినే దేవుడు మానవులకి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు ప్రేమించే హృదయం మనకి ఇవ్వలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళ కోసం ఎందుకు కష్టపడతారు? వాళ్ళ కోసం ఎందుకు ప్రయాసపడతారు? వాళ్ళ కోసం ఎందుకు ఆస్తులు కూడగొడతారు? పశువులకే వాటి పిల్లలంటే వాటికి ప్రాణం. చూడండి, పిల్లలున్న కుక్క రానిస్తుందా దేనైనా? రానివ్వదు. దేవుడు కూడా అంతే. ఒక ప్రక్కన ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉంటే సరిపోతుందా? వాటిని అనుసరించే హృదయం కూడా దేవుడే ఇవ్వాలి. 10 ఆజ్ఞలు ఇచ్చేసాడు మోషే, కానీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఎలా ప్రేమించగలుగుతాం దేవుడిని? దేవుడే నూతన హృదయం ఇవ్వకపోతే. భార్యాభర్తలు ఉన్నారు అంటే వాళ్ళిద్దరికి ప్రేమించుకునే హృదయం దేవుడే ఇవ్వాలి. భార్యాభర్తలు ఉంటే సరిపోరు, ఆ బిడ్డలకు కలగడానికి కావలసిన సత్తువ దేవుడే వారిద్దరికి ఇవ్వాలి. భార్యాభర్త ఉంటే పిల్లలు పుడతారా? ఆ ప్రేమ, ఆ రక్తములు, ఆ కామతత్వం లేకపోతే ఎలా కలుగుతారు పిల్లలు? అదే దేవుడు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఒక ప్రక్కన ఇచ్చాడు, మరొక ప్రక్క వాటిని గైకొనడానికి నూతన హృదయం దేవుడు ఇవ్వాలి. అందుకే చూడండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనంలో, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో, యూద వారితో చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మవిధి ఉంచేదను. ఇదివరకు పలకల మీద రాసిన 10 ఆజ్ఞలు ఇప్పుడు దేవుడు నేరుగా తన హృదయాల్లో రాశాడు అన్నమాట. ఇర్మీయా గ్రంథం 31, 33, వారి మనసుల్లో నా ధర్మవిధి ఉంచేదను, వారి హృదయముల మీద దాన్ని రాసింది. యెహోవాకు ఇదే నూతన నిబంధన. ప్రభా, ఆజ్ఞలు ఇచ్చావు, కానీ దాన్ని గైకొనే మనస్సు నాకు ఇవే. అందుకే దావీదు ఏమన్నాడు? పాపంలో పడిపోయి 51వ కీర్తనలు రాశాడు. ఏమని? ప్రభా, నాకు శుద్ధ హృదయము పుట్టించు. దేవా, నా యందు శుద్ధ హృదయము పుట్టించు, నా అంతరంగములు స్థిరమైన మనసు. ఇది ప్రార్థన. అలా ప్రార్థన చేశాడు లేదో, నూతన నిబంధన ప్రారంభమైంది. దేవా, ఆజ్ఞలు అయితే ఇచ్చేవి, కానీ దాన్ని అనుసరించే హృదయం నాకు లేదు. సో దేవుడు ఒకటే ఇవ్వడండి, దాన్ని అనుసరించే హృదయాన్ని కూడా దేవుడే ఇస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, క్రొత్త నిబంధనలో, దేవుడు శోధన ఒక్కటే ఇవ్వడు, కానీ దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడే ఇస్తాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి, 36వ అధ్యాయము 26వ వచనం, ఆయన మనకి ఇచ్చిన వాగ్దానము. యెహెజ్కేలు గ్రంథం 36:26, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేది, రాతిగుండ మీలో నుండి తీసివేసి మాంసగుండ మీకు ఇచ్చిన ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును
చేశాను. 27లో చెప్పబడిన మాట నూతన నిబంధనలో మనకు వాగ్దానం చేయబడింది. అదే ఆత్మ మనల్ని సర్వ సత్యములోకి నడిపించింది. నా ఆజ్ఞలు అంత భారమైనవి కాదు, సులువైంది. ఎందుకు అంటే ఆ నూతన హృదయం దేవుడు ఇచ్చాడు. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో, ఆ నూతన హృదయం ఉంటుందో, ఆయన ఆజ్ఞలు మనకి ఎప్పుడు భారమైనవి కావు. ఆజ్ఞలనే భారం ఇశ్రాయేలు మీద ఉండిపోయింది. ఎప్పుడైతే వారి హృదయం కాఠిన్యతను దేవుడు తొలగించి రాతగుండం తీసి మాంసపుడిని ఇచ్చాడో, చాలా సులువైపోయింది ఆయన ఆజ్ఞలు పాటించడం. తన స్వభావం, నూతన హృదయం. 51వ కీర్తనలో చేసిన ప్రార్థనకు జవాబు యెహెజ్కేలు గ్రంథం 36:26లో దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. దావీదుకే కాదు, సకల ప్రజలకు ఆయన అనుగ్రహించాడు.